అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్న స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మీకు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. మనకి 27th ఏప్రిల్ నుంచి 19th అంటే ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని షిఫ్ట్లు ఆధారంగా నేను పర్సనల్గా ప్రతి షిఫ్ట్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి, ఎక్కువగా అసలు ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారు, ఆ విధంగా మొత్తం అనాలిసిస్ చేసి మీకు లేటెస్ట్ జీకే టాపిక్స్ ఏంటి అనేది ఒక లిస్ట్ అనేది మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియోలో. ఈ క్వశ్చన్స్ అన్నీ కొన్ని మీరు ఆల్రెడీ ఈ టాపిక్స్ అనేది చదివి ఉంటారు. కొన్ని టాపిక్స్ ఒకవేళ కొత్తగా అనిపిస్తే వాటిని మీరు చదువుకోండి. మీకు ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయి. తక్కువ టైంలో మీ రివిజన్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఓకేనా? చాలామంది వీడియోని లైక్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే ఉంచుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో అందుతూ ఉంటాయి. ఓకేనా? డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఒకవేళ జాయిన్ ఉన్నట్లయితే జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ సంబంధించి అప్డేట్స్ అనేది తెలియజేస్తూ ఉంటాం. ఇక ఒక్కొక్క టాపిక్ అనేది నీట్గా మీకు చెప్తాను. ఆల్రెడీ మన ఛానల్లో అర్థమెటిక్, రీజనింగ్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ కూడా అప్లోడ్ చేశాను నేను. ఏ టాపిక్స్ అంటే ఏ మోడల్స్ వస్తున్నాయి అవి కంపల్సరీగా చూసుకోండి. గత వీడియోస్లో చాలా టఫ్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ అంత ఇదిగా రావట్లేదు. ఇంకా ఈజీగానే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఓకేనా? ఒకవేళ హార్డ్గా ఇచ్చినా కానీ దాన్ని ఎలా చేయాలో కూడా మీకు గత వీడియోస్లో చెప్పాను. ఇంకా కొన్ని మోడల్స్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి స్టాటిక్ జీకే ఇక్కడ చూడండి. స్టాటిక్ జీకేలో అసలు ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి? శాస్త్రీయ నృత్యాలు, ప్రముఖ కళాకారులు, క్లాసికల్ డాన్సెస్ అండ్ ఆర్టిస్టుల గురించి మనకి కంపల్సరీగా క్వశ్చన్ అనేది వస్తుంది. వీటిలో మనకి శాస్త్రీయ నృత్యాలు భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, కథక్కళి ఇవేవైతే ఉన్నాయో ఈ నృత్యాలకు సంబంధించినటువంటి నృత్యకారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి పద్మ అవార్డ్స్, ఈ పద్మ అవార్డ్స్ మీద ప్రశ్న అనేది అడుగుతున్నారు. ఏదో పలానా నృత్యం పలానా రాష్ట్రానికి సంబంధించింది ఇలా కాకుండా ఒక స్టెప్పు ఎక్స్ట్రాగా అతను ఏం చేస్తున్నారంటే, అంటే ఎగ్జామినర్ ఏం చేస్తున్నారంటే, మనకి వారు ఎవరైతే ఈ డ్యాన్సులు వేసేవాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించి పద్మ అవార్డ్స్, వాళ్ళు పొందుకున్నటువంటి అవార్డ్స్ కానీ వీటికి సంబంధించి క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సుబ్రహ్మణ్యం ఉన్నారు, పద్మా సుబ్రహ్మణ్యం గారు. సో వీరు అదేవిధంగా బిర్జు మహారాజ్ కానీ వీరు ఏ నృత్యానికి చెందినవారు, ఓకేనా, వీరు పొందుకున్నటువంటి అవార్డ్స్ కానీ వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి చూసుకోండి. నెక్స్ట్ ఫోక్ డ్యాన్సెస్ అండ్ ఫెస్టివల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఫోక్ డ్యాన్సెస్ అండ్ ఫెస్టివల్స్ ఇవి కూడా కొంచెం హై లెవెల్లో అడుగుతున్నారు. ఈజీగా అడిగితే అందరూ ఆన్సర్ చేస్తారు, కానీ హై లెవెల్లో అడుగుతున్నారు. ఎందుకంటే ఫిల్టర్ చేయడం కోసం హై లెవెల్లో అడుగుతున్నారు. ఒకసారి అయితే ఈ ఫోక్ డ్యాన్సెస్ అండ్ ఫెస్టివల్స్ వీటిని కూడా చూసుకోండి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మ్యూజిషియన్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. ఈ ఫోక్ డాన్సెస్ అండ్ ఫెస్టివల్స్ కానీ, క్లాసికల్ డాన్సెస్ కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిషియన్స్ కానీ వీటికి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ గతంలో టాపిక్స్ వైజ్గా నేను చేసినప్పుడు వీడియోస్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ మనకి ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ సూపర్లేటివ్స్ కూడా అడుగుతున్నారు, ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ముఖ్యమైనటువంటి నిబంధనలు, ఆర్టికల్స్ చూసుకోవాలి. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు, అమెండ్మెంట్స్ కూడా అడుగుతున్నారు. 42, 44, 86, 44 కూడా ఆల్రెడీ అడిగారు. ఓకేనా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అమెండ్మెంట్స్ కూడా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ కానీ, అమెండ్మెంట్స్ కానీ, తర్వాత ప్రాథమిక విధులు, స్వరణ్ సింగ్ కమిటీ, ఓకేనా, ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి. అదేవిధంగా కోర్టులకు సంబంధించి రిట్లు ఉంటాయి కదా, కోర్టుకు సంబంధించి రిట్లు, హెబియాస్ కార్పస్ అని ఇట్లా మనకి ఉన్నాయి. ఓకేనా? తర్వాత ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డెప్త్గా వెళ్తున్నారు, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ పోలీస్ వ్యవస్థ అండ్ చట్టాలు, పోలీస్ అండ్ లీగల్ టర్మ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా మనకి 18th కానీ, ఓకేనా, గత 9వ తేదీ కానీ 8వ తేదీ కానీ జరిగినటువంటి షిఫ్ట్లు కానీ ఈ టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది లేదు. కంపల్సరీగా ప్రతి షిఫ్ట్లలో ఈ క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఓకేనా? ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, తర్వాత 0 FIR అంటే ఏంటి, దీనికి సంబంధించి మీకు 20 క్వశ్చన్స్ చివరిలో ఇచ్చాను. అవి కూడా ఒకసారి చూసుకోండి, ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఇండియన్ ఎకనామీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1 నుంచి 12 వరకు పంచవర్ష ప్రణాళికలు, 5 year ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా మోడల్స్ ఉన్నాయి. ఓకేనా?
ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఏమంటారు, సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఏమంటారు, ఈ మోడల్స్ ఉన్నాయి, ఆ మోడల్స్ కూడా చూసుకోవాలి. భారత జనాభా లెక్కలండి 2011 సెన్సెస్ నిన్నటి రోజు అంటే 18వ తేదీ జరిగినటువంటి షిప్లలో కూడా 2011 జనాభా లెక్కల నుంచి అడిగారు. ఈ టాపిక్ కూడా కొంచెం హై లెవెల్లో చదువుకోండి. హిస్టరీ అండ్ జాగ్రఫీకి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర ఉద్యమాలు, ఓకేనా, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ మూమెంట్స్ అనేవి చదువుకోవాలి. నెక్స్ట్ బౌద్ధ మతం, జైన మతం మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సింధు నాగరికత, వీటి మీద కూడా కొంచెం హై లెవెల్లో అడుగుతున్నారు, ఓకేనా, కొంచెం డెప్త్గా అడుగుతున్నారు, చూసుకోండి. నెక్స్ట్ ప్రధాన నదులు, ఓకేనా, రివర్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ అనేది చాలా షిప్లలో వచ్చింది, ఓకేనా. రివర్ సిస్టమ్ కంపల్సరీగా ఉపనదులు కానీ, ఓకేనా, ఆ నది ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఏ స్టేట్ గుండా వెళ్తుంది, ఇలాగా మీరు చూసుకోండి, ఓకేనా. కంపల్సరీగా చదువుకోవాలి. ఇది ఆల్రెడీ చదివి ఉంటారు, ఒకవేళ చదవకపోతే చదువుకోండి. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మనకి స్పోర్ట్స్ అండ్ టోర్నమెంట్స్, ఒలింపిక్స్ అండ్ అవార్డ్స్, ఓకేనా, వీటి మీద రీసెంట్గా అంటే నిన్నటి రోజు జరిగిన షిప్లలో కూడా అడిగారు. ఈ స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ అనేది కంపల్సరీగా చదువుకోవాలి. వాళ్ళకి ఏ అవార్డ్స్ వచ్చాయి, ఓకేనా, స్పోర్ట్స్కి సంబంధించిన టెర్మినాలజీ కానీ, ఓకేనా, ఎవరు వికెట్స్ని, క్యాప్స్ ఉంటాయి, ఓకేనా, స్పోర్ట్స్కి సంబంధించిన క్యాప్స్ ఉంటాయి, ఆరెంజ్ క్యాప్ అని, అలాంటి పర్పుల్ క్యాప్ అని ఆల్రెడీ గత వీడియోస్లో చెప్పాను కదా, అవి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, వాటిని కూడా ఒకసారి అయితే చూసుకోవాలి కరెంట్ అఫైర్స్లో భాగంగా. నెక్స్ట్ మనకి లేటెస్ట్ బిల్స్ కానీ, యాక్ట్స్ కానీ ఏమన్నా వచ్చుంటే వాటిని కూడా చూసుకోవడం చాలా మంచిది. ఇంతవరకు చెప్పినటువంటి టాపిక్స్ అన్నీ ఒకవేళ మీరు కవర్ చేసుంటే ఓకే, ఒకవేళ ఏదన్నా కొత్తగా టాపిక్ తగిలి ఉంటే దాన్ని కంపల్సరీగా చదువుకోండి, ఓకేనా. కొంచెం హై లెవెల్లో చదువుకోవాలి. మీకు ఈ టాపిక్స్లో పలానా టాపిక్ అన్నా మేము ఇంకా చదవలేదు, ఆ టాపిక్ కావాలి అనుకుంటే ఒకవేళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ టాపిక్ మీద మీకు కంపల్సరీగా స్పీడ్గా వీడియో అందించడానికి ప్రయత్నం చేస్తాను, ఓకేనా. ఇక మీకు ఎఫ్ఐఆర్ ఇవి ఉన్నాయి కదా, పోలీసులకు సంబంధించిన టెర్మినాలజీ, దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇస్తానని చెప్పాను కదా. ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి షిఫ్ట్లో మనకి ఈ క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నేరం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినా సంబంధం లేకుండా ఏ స్టేషన్లోనైనా నమోదు చేసే ప్రాథమిక సమాచార నివేదికను ఏమంటారు అంటే 0 ఎఫ్ఐఆర్ అని చెప్పేసి అంటారు. నిన్నటి రోజు దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ చూడండి. పోలీస్ అధికారి వారెంట్ లేకుండా నిందితుడిని అరెస్ట్ చేయడానికి వీలుండే నేరాలను ఏమంటారు అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటాం. మెజిస్ట్రేషన్ అనుమతి అవసరమయ్యే లేకుంటే కాగ్నిజబుల్ నేరం అని చెప్పేసి అంటారు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ చూడండి. సాధారణ ఎఫ్ఐఆర్ పూర్తి రూపం ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి? ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, నిన్నటి రోజు వీడియోలో కూడా చెప్పాను, ప్రాథమిక సమాచార నివేదిక అని, ఓకేనా. నెక్స్ట్ పోలీస్ దర్యాప్తు పూర్తయిన తర్వాత మీకు క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో ఇస్తాను, టైం వేస్ట్ కాకుండా మీరు ఒకసారి చూసుకుంటే రివిజన్ అవుతుందని, ఓకేనా. పోలీస్ దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టులో సమర్పించే తుది నివేదికను ఏమంటారు అంటే ఛార్జ్ షీట్. దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఛార్జ్ షీట్. నెక్స్ట్ క్వశ్చన్. పోలీస్ అధికారి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి వీల్లేని చిన్న తరహా నేరాలను ఏమంటారు అంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని అంటారు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని అంటారు. ఏంటది? పోలీస్ అధికారి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి వీల్లేని చిన్న తరహా నేరాలను నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. పోలీస్ కస్టడీ, పోలీస్ నిర్బంధం గరిష్టంగా ఎన్ని రోజులు పొడిగించవచ్చని సాధారణ చట్టం చెబుతుంది అంటే 15 రోజుల వరకు అండి, ఓకేనా. 15 రోజులు. భారతదేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన క్రిమినల్ కోడ్ ప్రకారం పాత సిఆర్పిసి స్థానంలో వచ్చిన చట్టం ఏది అంటే భారతీయ నాగరిక సంహిత, ఓకేనా. భారతీయ నాగరిక సురక్ష సంహిత అనేది, ఓకేనా, ఆన్సర్. నెక్స్ట్. పాత ఇండియన్ పెనల్ కోడ్ ఐపీసీ స్థానంలో ప్రస్తుతం అమల్లోకి వచ్చిన కొత్త చట్టం పేరేంటి? కొత్త చట్టం పేరేంటండి? భారతీయ న్యాయ సంహిత, ఓకేనా. భారతీయ న్యాయ సంహిత అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. అరెస్ట్ చేసిన వ్యక్తిని ఎన్ని గంటల్లోపు సమీప మెజిస్ట్రేషన్ ముందు ప్రవేశపెట్టాలి అంటే 24 గంటలలోపు. ప్రయాణ సమయం ఏదైతే ఉంటుందో ప్రయాణానికి సంబంధించిన సమయం మినహాయించనమాట, ఓకేనా. నెక్స్ట్ చూడండి. కోర్టు అనుమతితో నిందితుడిని జైల్లో ఉంచే నిర్బంధాన్ని ఏమంటారు అంటే జ్యుడిషియల్ కస్టడీ.
న్యాయస్థాన నిర్బంధం లేకుంటే జ్యుడిషియల్ కస్టడీ అని చెప్పేసి అంటారు. కోర్టు అనుమతితో నిందితుడిని జైల్లో ఉంచే నిర్బంధాన్ని జ్యుడిషియల్ కస్టడీ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎఫ్ఐఆర్ను సాధారణంగా ఏ చట్టంలోని నిబంధనల ప్రకారం నమోదు చేస్తారు అంటే సెక్షన్ 154 ఆఫ్ సిఆర్పిసి. ఓకేనా, సెక్షన్ 154 ఆఫ్ సిఆర్పిఎస్సి, సెక్షన్ 173 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అంట. ఓకేనా, ఇది ఆన్సర్. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఉచిత కాఫీని ఫిర్యాదుదారుడికి ఇవ్వడం చట్ట ప్రకారం అవసరమా అంటే ఎస్, అవసరం అన్నమాట, మ్యాండేటరీ. ఎఫ్ఐఆర్కు క్రమ సంఖ్య ఎందుకు ఇవ్వరు అంటే ఎందుకంటే దానిని అసలు పరిధి గల పోలీస్ స్టేషన్కు బదిలీ చేయాలి కాబట్టి ఇవ్వరు అనమాట. ఓకేనా, 0 ఎఫ్ఐఆర్కు క్రమ సంఖ్య ఎందుకు ఇవ్వరంటే ఇది కారణం. నెక్స్ట్ చూడండి. ఒక వ్యక్తి నాన్ బెయిలబుల్ నేరంలో అరెస్ట్ కాకుండా ముందుగానే పొందే బెయిల్ను ఏమంటారు? ముందుగానే పొందే బెయిల్ని ఏమంటారు అంటే ముందస్తు బెయిల్ అని అంటారు. ఓకేనా, ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కోర్టు ద్వారా నిందితుడికి లేదా సాక్షికి జారీ చేసే అధికారిక పిలుపు పత్రాన్ని ఏమంటారు? అధికారిక పిలుపు పత్రాన్ని సమన్స్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, కంపల్సరీగా ఒక్కసారి ఎగ్జామ్ ముందు చూసుకొని వెళ్తే మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అడిగితే మీకు మిస్ కాకుండా ఉంటుంది. ఓకేనా, ఇలాగే క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఆల్రెడీ గత రోజు కూడా మనం చూసాం, గత 9-8 తేదీలో కూడా చూసాం మనం. పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు జరిగే పరిమాణాలను నమోదు చేసే రిజిస్టర్ను ఏమంటారు అంటే జనరల్ డైరీ లేకుంటే స్టేషన్ డైరీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఒక వ్యక్తి ఆచూకీ లేకుండా పోయినప్పుడు లేదా అక్రమ నిబంధనలతో ఉన్నప్పుడు కోర్టు జారీ చేసే రిట్ ఏది అంటే హెబియాస్ కార్పస్ అనమాట ఈ రిట్. నెక్స్ట్ సాక్ష్యాధారాల చట్టం ప్రకారం పాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వచ్చిన కొత్త చట్టం ఏది అంటే ఏంటి? భారతీయ సాక్ష్య అధినియం BSA. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, పోలీస్ అధికారి సమక్షంలో నిందితుడు చెప్పే ఒప్పుకోలు వాంగ్మూలం, ఓకేనా, ఒప్పుకోలు వాంగ్మూలం కోర్టులో చెల్లుతుందా అంటే నో, ఇట్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. ఓకేనా, ఇట్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్, కాదు, కోర్టులో అది చెల్లదు. ఆన్సర్ వచ్చేసరికి అది చెల్లదు. ఓకేనా, పోలీస్ అధికారి సమక్షంలో నిందితుడు చెప్పే ఒప్పుకోలు వాంగ్మూలం కోర్టులో చెల్లుతుందా అంటే చెల్లదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తీవ్రమైనటువంటి నేరాలలో నిందితుడు పారిపోకుండా విమానాశ్రయాలు సరిహద్దులలో నిఘా ఉంచడానికి జారీ చేసే నోటీస్ ఏది అంటే లుక్అవుట్ సర్క్యులర్ లేకుంటే లుక్అవుట్ నోటీస్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, ఇది ఆ నోటీస్ అనమాట. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇవన్నీ రివిజన్ అనేది చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మీకు టాపిక్స్ అనేది చెప్పాను. కంపల్సరీగా ఆ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మీకు ఆర్ట్ అండ్ కల్చర్లో పెయింటింగ్స్ ఉన్నాయి కదా, మనకి ఆ పెయింటింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి అవి చెప్పలేదు మీకు, ఆ పెయింటింగ్స్ కూడా ఒకసారి చూసుకోండి.